హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కొయ్య గుర్రం. ఇది చందమామ మాసపత్రికలో ధారావాహికంగా వెలువడిన కథ. ఈ కథను రచించిన వారు సి మాధవరావు గారు. ఒకనాడు ఒక వడ్రంగి ఒక కమ్మరి వాదించుకుంటున్నారు. నేను నీకంటే నేర్పరిని అన్నాడు వడ్రంగి. అదేమన్నమాట? నేను నీకంటే ఎన్నో రెట్లు నేర్పరిని అన్నాడు కమ్మరి. ఈ విధంగా వాళ్ళు ఎంతసేపు వాదించుకొని కూడా ఎటూ తేల్చుకోలేకపోయినారు. అందుచేత వాళ్ళు రాజుగారిని అడిగి ఎవరు నేర్పరి అయినది తేల్చుకుందామనుకున్నారు. రాజు వాళ్ళిద్దరినీ చూసి ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. వడ్రంగి ఈ విధంగా చెప్పాడు. అయ్యా, నేను వడ్రంగిని. నా పనితనంతో ఎన్నో చిత్ర విచిత్రమైన వస్తువులు తయారు చేసి ఉన్నాను. కానీ ఈ కమ్మరి నాకన్నా తాను ఎక్కువ నేర్పరితనం గలవాణ్ణని వాదిస్తున్నాడు అన్నాడు. నా పనితనం చూసిన వాళ్ళంతా నన్ను 1000 నోళ్లా పొగుడుతున్నారు. అయినా ఈ వడ్రంగి నాకన్నా తెలివిగలవాణ్ణని అంటున్నాడు అన్నాడు కమ్మరి. మహారాజా, మా ఇద్దరిలోనూ ఎవరి పనితనం గొప్పదో తమరే తేల్చాలి అని ఇద్దరూ రాజును వేడుకున్నారు. తీర్పు ఎలా చెప్పాలో రాజుకు తెలియలేదు. మీ ఇద్దరి పనితనము మేం చూడలేదు. అలాంటప్పుడు మీ ఇద్దరిలో ఎవరు నిపుణులో ఎలా తేల్చటము? మీరిద్దరూ వెళ్ళి చెరొక వస్తువు తయారు చేసి 10 రోజులలో తిరిగి రండి. మీరు తయారు చేసిన వస్తువులను పరిశీలించి మీలో ఎవరి పనితనం హెచ్చో నిర్ణయిస్తాము అన్నాడు రాజు. వడ్రంగి కమ్మరి రాజుగారి వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి పని ప్రారంభించారు. 10వ రోజున కమ్మరి ఒక ఇనుప చేపను తయారు చేసి తెచ్చి రాజుగారికి సమర్పించాడు. ఇదెందుకు పనికొస్తుంది అని రాజు అడిగాడు. ఈ చేప మీద 1,00,000 ధాన్యపు బస్తాలు వేసినప్పటికీ నీటిలో మునగకుండా సముద్రంలో తేలిపోతుంది అన్నాడు కమ్మరి. ఈ మాట వినేసరికి రాజుకు నవ్వొచ్చింది. కమ్మరి ఒట్టి మూఢుడు అని అవివేకంగా ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆయన అనుకున్నాడు. ఆయన తన మనుషులతో ఈ చేపను సముద్రంలో ఉంచి దీనిపైన 1,00,000 బస్తాల ధాన్యం పెట్టి ఇది తేలిపోతుందేమో చూడండి అన్నాడు. రాజభటులు ఆ చేపను సముద్రంలో ఉంచి దానిపైన 1,00,000 ధాన్యం బస్తాలు ఎక్కించారు. చిత్రంగా ఆ ఇనప చేప సముద్రం మీద ఈదుతూ కదిలింది. రాజు కమ్మరి నేర్పరితనాన్ని ఎంతో మెచ్చుకొని అతన్ని తన నగరంలో ఒక వీధికి పెద్దగా నియమించాడు. ఈ లోపల వడ్రంగి కొయ్యతో ఒక గుర్రాన్ని చేసి పట్టుకొని వచ్చాడు. దాన్ని చూడగానే రాజుకు నిరుత్సాహం కలిగింది. ఇదేంటి, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు చేసి తీసుకుని వచ్చావు? దీన్ని కమ్మరి చేసిన ఇనపచేపతో పోటీ పెడదామనేనా నీ ఉద్దేశము అని రాజు వడ్రంగిని అడిగాడు. మహారాజా, రెండిటికీ పోలికేంటి? దీని ముందు ఆ ఇనపచేప ఏపాటిది? ఈ వరసగా ఉన్న 26 మరలు చిత్తగించండి. వీటిలో మొదటిది వదులు చేస్తే చాలు, గుర్రం గాలిలోకి ఎగురుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క మరే వదులు చేసిన కొద్దీ గుర్రం వేగం హెచ్చిపోతుంది. అన్ని మరలు వదులు చేస్తే ఇది వాయు వేగాన్ని మించి ఎగురుతుంది. దీన్ని ఎక్కిన వాళ్ళు ఆకాశంలో సంచరించటమే కాక అతి సులువుగా ప్రపంచమంతా చుట్టి రావచ్చు అన్నాడు వడ్రంగి. వడ్రంగి ఈ మాటలు అంటూ ఉండగానే రాజుగారి ఆఖరి కొడుకు అక్కడికి వచ్చాడు. ఎగిరే గుర్రమన్న మాట వింటూనే వాడికి ఎక్కడ లేని ఉత్సాహము పుట్టుకొచ్చింది. ఆకాశంలో ఎగురుతూ క్రిందికి చూస్తే ప్రపంచం కనిపించటము ఎంత సరదాగా ఉంటుందో కదా అనుకున్నాడు వాడు. ఆ గుర్రం మీదకి ఎక్కి ఒక షికారు తిరిగి రావటానికి అనుమతి ఇవ్వమని వాడు తండ్రిని బ్రతిమలాడాడు. ఇంకా నయం, అసలు అది ఎగురుతుందో లేదో ఎవరు చూశారు? ఒకవేళ ఎగిరినట్టు ఎగిరి క్రింద పడిపోతే ఏం కాను అని రాజు కొడుకుని మందలించాడు. వడ్రంగి రాజుగారి మాటకి అడ్డు వచ్చి, మహారాజా, మీకు అలాంటి ఆపోహ వద్దనే వద్దు. ఏ పరిస్థితిలోనూ ఈ గుర్రం క్రింద పడే ప్రమాదం జరగదు అన్నాడు. రాజకుమారుడు తండ్రి దగ్గర మారాం చేయటం మానలేదు. తండ్రికి వాడంటే గారాబం. అందుచేత వాడి మాట తీసేయలేక చివరికి ఒప్పుకున్నాడు. ఆయన రాజకుమారుడితో, మరీ వేగంగా వెళ్ళకు సుమా, ఒక్క మర మాత్రమే వదులు చెయ్యి అన్నాడు. రాజకుమారుడు అందుకు ఒప్పుకొని కొయ్య గుర్రం ఎక్కి మొదటి మర వదులు చేశాడు. నిజంగానే గుర్రము గాలిలోకి ఎగిరింది. రాజకుమారుడు క్రిందకి చూస్తే కొండలు, నదులు, చెట్లు, మనుషులు, నగరాలు కనిపించాయి. వాడికి ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది. వాడు వరుసగా 26 మరలు వదులు చేసేశాడు.
కొయ్యగుర్రము అంతులేని వేగంతో పోసాగింది. అలా చాలాసేపు ఆకాశంలో ప్రయాణించినాక రాజకుమారుడికి ఆకలి వేసింది. అదృష్టవశాత్తు వాడికి సమీపంలోని ఒక నగరం కనిపించింది. వాడు మరలన్నీ వరుసగా బిగించాడు. గుర్రం వేగము క్రమంగా తగ్గింది. అది పక్షిలాగా దిగివచ్చి నేలపైన వ్రాలింది. వాడు సుష్టుగా భోజనం చేసి ఒక సత్రంలో బస ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు వాడు చేసిన ప్రయాణము వాడికి ఎంతో సంతృప్తినిచ్చింది. ఎందుకంటే వాడు కొద్దిసేపట్లోనే ఎక్కడో ఉన్న నగరాన్ని, ఎన్నడూ చూడని దాన్ని కొయ్యగుర్రంతో సహాయంతో చేరుకోగలిగినాడు. ఆ రాత్రి నిద్రపోయి మర్నాడు ఉదయమే నగరం చూడటానికి బయలుదేరాడు. 2 వీధులు దాటేసరికల్లా ఒక చౌకు వచ్చింది. అక్కడ జనం నిలబడి తలెత్తి శూన్యాకాశంలోకి చూస్తున్నారు. ఆకాశంలో ఏమీ లేదు. వీళ్ళెందుకిలా చూస్తున్నారా అనుకుని వాడు వారిని సమీపించి ఒకణ్ణి పలకరించి, మీరంతా ఆకాశంలో ఏమిటి చూస్తున్నారు అని అడిగాడు. ఆ మనిషి రాజకుమారుణ్ణి ఎగాదిగా చూసి పరదేశీ అని గ్రహించి ఈ విధంగా చెప్పాడు. మా రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె జగదేక సుందరి. ప్రపంచంలో ఎక్కడా అంత అందగత్తె ఉండబోదు. ఆ కూతురంటే రాజుగారికి పంచప్రాణాలును. ఆమెను ఇతరులు కళ్ళతో చూసినా ఆయన సహించలేడు. ఆమె రాజభవనంలో ఉండినంతకాలము ఆయనకు కొంచెం కూడా మనశ్శాంతి లేకపోయింది. అందుచేత ఆయన ఆమె కోసము మబ్బుల మీద ఒక గగన సౌధం కట్టించి అందులో ఆమెను ఒక్కతెను ఉంచాడు. రోజూ కాలకృత్యాలు పూర్తి కాగానే ఆయన గగన సౌధానికి వెళ్ళి ఆమెను చూసి తిరిగి వస్తుంటాడు. ఇవాళ ఆయన వెళ్ళి కొంతసేపయింది. ఆయన రాక కోసము మేమందరము ఎదురు చూస్తున్నాము. రాజకుమారుడికి ఇదంతా ఒట్టి కట్టుకథలా కనిపించింది. మబ్బుల మీద ఇల్లు కట్టడం ఎలా సాధ్యమవుతుంది అని వాడు అడిగాడు. అది ఒక సిద్ధుడు తన మహిమ చేత నిర్మించాడు. ఒక్క రాజుగారు మాత్రమే అక్కడికి వెళ్ళి రాగలరు అన్నాడు అవతల వ్యక్తి. ఈ వింత విషయము రాజకుమారుడి మనసును ఆ రోజల్లా వేధించింది. ఆ గగన సౌధం సంగతి ఏమిటో తేల్చుకోవాలనే ఉద్దేశంతో వాడు ఆ రాత్రి బాగా చీకటి పడ్డాక తన కొయ్యగుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరాడు. కొంత ఎత్తి ఎగిరేసరికి నిజంగానే గగన సౌధం కనిపించింది. వాడు తన గుర్రాన్ని ఆ భవనం దగ్గరికి తీసుకొని పోయి ద్వారం వద్ద దాన్ని నిలిపి దిగి లోపలికి ప్రవేశించాడు. లోపలికి ఎవరో వస్తున్న అలికిడి విని రాజకుమార్తె తన తండ్రే వచ్చాడు కాబోలు అనుకున్నది. కాని ఆమె కొత్తవాణ్ణి చూసి తన తండ్రి కాదని గ్రహించి ఆ వచ్చినవాడు ఎవరో దేవత అయి ఉంటాడు అనుకున్నది. ఎందుకంటే మామూలు మానవులెవరూ ఆ భవనం చేరలేరు. అతనికి స్వాగతం చెప్పే ఉద్దేశంతో ఆమె తన ఆసనం మీద నుంచి లేచి నిలబడింది. రాజకుమారుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే రాజకుమార్తె నిజంగా అపురూప సుందరే. అతనిలో ప్రేమ పొంగి పొర్లింది. ఆహా, ఇటువంటిది నాకు భార్య అయితే నాకు ఇంకేం కావాలి అనుకున్నాడు వాడు. రాజకుమార్తెకు కూడా రాజకుమారుడిపైన ప్రేమ పుట్టుకొచ్చింది. మా నాన్న నన్ను ఇక్కడ నిర్బంధంలో ఉంచటం మూలంగా నేను ఎవరినీ చూడలేకుండా ఉన్నాను కదా. ఇలాంటి యువకుడు నన్ను ప్రేమించినట్లయితే ఇంక నాకు కావాల్సిందేమిటి అని ఆమె అనుకున్నది. ఇద్దరూ ఒకరి మనసులొకరు అతి సులువుగా అర్థం చేసుకుని గాంధర్వ వివాహం చేసుకున్నారు. రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధంలో గడిపి తెల్లవారుగట్ట తన కొయ్యగుర్రం మీద సత్రానికి తిరిగి వచ్చేశాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి రాజు ఎప్పటిలాగే తన కుమార్తెను చూడవచ్చాడు. లోపలికి అడుగు పెడుతూనే ఆయనకు ఎవరో పరాయి వాళ్ళు అక్కడికి వచ్చినట్లు అనుమానం తగిలింది. దానికి తోడు రాజకుమార్తె మామూలు కన్నా హెచ్చు ఉత్సాహంలో ఉన్నట్లు కనపడింది. ఇది చూసి రాజుకు భరించరాని బాధ పుట్టుకొచ్చింది. ఆయన కూతురుతో ఏమీ అనకుండా తన భవనానికి తిరిగి వచ్చి గగన సౌధంలోకి ఎవరు వచ్చి ఉంటారు, ఎలా వచ్చి ఉంటారు అని తీవ్రంగా ఆలోచించసాగాడు. రాజుగారు విచారంలో ఉండటం గమనించిన మంత్రులు ఆయన విచారానికి కారణమేమిటని అడిగారు. ఆయన వారితో తన అనుమానం గురించి చెప్పి, నేను తప్ప మరెవరూ అక్కడికి పోలేరు కదా. గడిచిన రాత్రి అక్కడికి వచ్చిన మనిషి ఎవరో, వాణ్ణి ఎలా పట్టుకోవటమో కాస్త ఆలోచించి చెప్పండి అని అడిగాడు. మన వద్ద 4 మహాయోధులున్నారు. మీరు వారిని గగన సౌధానికి తీసుకుని పోయి ఈ రాత్రి ఆ భవనం 4 మూలలా కాపలా ఉంచండి. రాత్రివేళ నిజంగా ఎవరన్నా అక్కడికి వచ్చే పక్షంలో వాళ్ళు తప్పక వాణ్ణి పట్టుకుంటారు అన్నారు మంత్రులు. భేష్,
ఈ ఆలోచన దివ్యంగా ఉంది అని రాజు ఆ సాయంకాలము 4 యోధులని గగన సౌధానికి 4 మూలలా కాపలా ఉంచి ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఈ ఎత్తు పారలేదు. ఆ మహాయోధులు కాపలా కాస్తూనే నిద్రపోయారు. రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధానికి రానే వచ్చాడు. రాత్రంతా రాజకుమార్తెతో గడిపి తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. మర్నాడు రాజు గగన సౌధానికి వెళ్ళి చూసేసరికి గడిచిన రాత్రి మళ్ళీ ఎవరో అక్కడికి వచ్చి వెళ్లారని, తన యోధులు ఆ మనిషిని పట్టుకోలేకపోయారని స్పష్టమైంది. రాజుకి కోపంతో నోటమాట రాలేదు. ఈ లోపల ఈ వృత్తాంతము నగరమంతా పొక్కింది. విన్నావా? రాజుగారి గగన సౌధంలో దాచి ఉంచిన రాజకుమార్తె దగ్గరికి ప్రతిరోజు ఎవడో వచ్చిపోతున్నాడట. ఎంత అపఖ్యాతి అని పౌరులు ఒకరితో ఒకరు చెప్పుకోనారంభించారు. రాజుగారికి వీధిలోకి వెళ్ళటానికి కూడా మొహం చెల్లలేదు. ఆయన తన మంత్రులలో చురుకైన వాణ్ణి పిలిపించి, అమ్మాయి దగ్గరికి వచ్చిపోతున్న ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవటానికి ఏదైనా ఉపాయం ఆలోచించు అని అడిగాడు. మహారాజా, గగన సౌధం అంతటా అక్కడి సామాగ్రి మీద రంగు చల్లించండి. ఆ సౌధంలోకి ఎవడైనా వచ్చి క్షణంసేపు కూర్చున్నప్పటికీ వాడి బట్టలకి రంగు అంటుతుంది. ఆ తర్వాత మన నగరమంతటా గాలించి ఆ దుర్మార్గుణ్ణి సులువుగా పట్టుకోవచ్చు అని మంత్రి రాజుకు ఉపాయం చెప్పాడు. ఈ ఉపాయము రాజుకు నచ్చింది. ఆ సాయంకాలము ఆయన గగన సౌధానికి వెళ్ళి అక్కడ ఉండే కుర్చీల మీద, మంచాల మీద అంతటా రంగు చల్లాడు. ఎప్పటిలాగే రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధానికి వచ్చి తెల్లవార్లు రాజకుమార్తెతో గడిపాడు. తెల్లవారబోతూ ఉండగా కొయ్యగుర్రం మీద నగరానికి దిగివస్తూ తన దుస్తుల నిండా రంగు ఉండటం గమనించాడు. వెంటనే వాడు వాటిని ఊడదీసి క్రింద పారేశాడు. ఆ దుస్తుల నిండా ముత్యాలు, రత్నాలు కుట్టి ఉన్నప్పటికీ వాడు లక్ష్య పెట్టలేదు. రాజకుమారుడు దిగిన నగరంలోనే ఒక పేద వృద్ధుడు ఉండేవాడు. వాడు రోజూ చీకటితోనే లేచి అందరినీ ఉదయపు ప్రార్థనలతో లేవగొడుతూ ఉండేవాడు. వాడు అలవాటు ప్రకారము తెల్లవారుజామున వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా పైనుంచి ఏవో దుస్తులు పడటం కనిపించింది. వాడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో వాటిని ఎత్తి చూసి చాలా మేలైన దుస్తులు అని గ్రహించి ఎంతో ఆనందం పొందాడు. నిశ్చయంగా భగవంతుడే నా కోసం వీటిని పడవేసి ఉంటాడు. బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఆ భగవంతుడి సేవలోనే కదా నేను కాలం వెళ్ళబుచ్చుతున్నాను. అందుకని ఆయనకు నాపై అనుగ్రహం కలిగి ఉంటుంది అనుకున్నాడు ఆ వృద్ధుడు. వాడు వాటిని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రోజూ సాయంకాలం వేళ నగర ప్రజలందరూ దేవాలయానికి వస్తారు. పేద వృద్ధుడు తనకు రానున్న కష్టాన్ని కొంచెం కూడా తెలుసుకోలేక భగవంతుడు తనకు ప్రసాదించిన దుస్తులు ధరించి అందరిలాగే తాను కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఎవరి బట్టలకి రంగు అంటిందో అని చూస్తూ రాజభటులు అక్కడే తారట్లాడుతున్నారు. వాళ్ళ కళ్ళు ఈ వృద్ధుడి పైన పడ్డాయి. వాడు తన మానాన తాను దైవధ్యానం చేసుకుంటున్నాడు. వాడి బట్టలకు అంటిన రంగు గమనించి రాజభటులు వాణ్ణి ధ్యానిస్తున్న పళంగానే పట్టుకుని రాజుగారి దగ్గరికి లాక్కొని పోయారు. వృద్ధుణ్ణి వాడి ఒంటిపై ఉన్న దుస్తులకు అంటిన రంగును చూడగానే రాజు రక్తము ఉడికిపోయింది. ఆయన అతనితో, నీ బట్టలకి ఈ రంగు ఎలా అంటింది అని అడిగాడు. నాకవి వీధిలో దొరికినప్పుడే వాటి రంగు అంటి ఉన్నది మహారాజా అన్నాడు వృద్ధుడు. రాజు వాడి మాటలు నమ్మక వాణ్ణి జైలుకు పంపించాడు. అక్కడ అధికారులు వృద్ధుణ్ణి హింసించి బలాత్కారంగా నేరం చేసినట్లు వాడి చేత ఒప్పించారు. తర్వాత వాడి చేతులకి బేడీలు తగిలించి ఉరి తీయటానికి రచ్చకోడలికి తీసుకుని వెళ్లారు. ఈ నేరస్తుణ్ణి, వాడికి జరిగే శిక్షను కళ్ళారా చూడటానికి జనం వేలకు వేలుగా ఎగబడ్డారు. రాజకుమార్తె వద్దకు ఎవడో రహస్యంగా వచ్చిపోతున్నట్లు అదివరకే నగరమంతా పొక్కిపోయింది. ఇప్పుడు ఆ మనిషి దొరికిపోయినట్లు అందరికీ తెలిసింది. రాజకుమార్తె లాంటి అపురూప సుందరిని సమ్మోహింపచేసినవాడు ఎలా ఉంటాడో చూడాలని ప్రజలు తహతహలాడారు. తీరా చూడబోతే పట్టుబడినవాడు ముసలివాడు. వాణ్ణి అందరూ ఎరుగుదురు. ఆ వృద్ధుడు రోజు రహస్యంగా గగన సౌధానికి వెళ్ళి రాత్రంతా రాజకుమార్తెతో గడిపి వస్తున్నాడంటే జనానికి నమ్మకం కలగలేదు. వాణ్ణి ఉరితీయటం హత్యే తప్ప మరేమీ కాదని వారనుకున్నారు. రాజకుమార్తె ప్రియుడు దొరికాడని, వాడు తన నేరం ఒప్పుకున్నాడని, వాడికి ఉరిశిక్ష విధించి రచ్చకూడలిలో ఉరితీయబోతున్నారని జనం అనుకోవటము రాజకుమారుడి చెవిన పడింది.
వాడు వెంటనే తన కొయ్య గుర్రాన్ని చంకన పెట్టుకొని రచ్చకూడలికి పరిగెత్తాడు. వాడు చేరేసరికి వృద్ధుడి మెడ వరకు ఉచ్చు కూడా తగిలించారు. ఉరితీయకండి, వాడు నిరపరాధి. గగన సౌధానికి వెళ్ళి రాజకుమార్తెతో ఉంటున్నవాణ్ణి నేను. వృద్ధుడిపైన ఉన్న దుస్తులు నావే. కావలిస్తే నన్ను చంపండి, వాణ్ణి మాత్రము వెంటనే విడిచిపుచ్చండి అని రాజకుమారుడు కేకలు పెట్టాడు. కొత్వాలు ఉరి నిలుపు చేయించి రాజు దగ్గరికి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి వెళ్ళి రాజుతో, మహారాజా, రచ్చకూడలికి ఒక యువకుడు వచ్చి తానే దోషినంటున్నాడు. ఎవరిని ఉరితీయాలో సెలవిప్పించండి అన్నాడు. నేరం ఒప్పుకున్న యువకుడినే ఉరితీయండి అన్నాడు రాజు. నేరం ఒప్పుకున్నవాడు యువకుడు అని విన్నాక వృద్ధుడు దోషి అయి ఉండటము అసంభవమని ఆయనకు కూడా రూఢి అయింది. రాజుగారి అనుమతి అందగానే కొత్వాలు వృద్ధుడి మెడకు తగిలించిన ఉచ్చు తీసి వాణ్ణి వదిలిపెట్టాడు. తర్వాత ఆయన రాజకుమారుణ్ణి పట్టుకోమని తన భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు తన దగ్గరికి వచ్చేలోపుగా రాజకుమారుడు కొయ్య గుర్రాన్ని క్రింద పెట్టి దానిపైన కూర్చొని మరలు వదులు చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆకాశంలోకి లేచిపోయాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి కళ్ళారా చూస్తున్న రాజుకి భరించరానంత కోపం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. రాజకుమారుడు సరాసరి గగన సౌధానికి వెళ్ళాడు. వాడు రాజకుమార్తెను కలుసుకొని, మన ప్రేమ రాను రాను ప్రాణాంతకంగా పరిణమిస్తున్నది. నన్ను విడిచి నువ్వు ఉండలేవు, నిన్ను విడిచి నేను ఉండలేను. మన రహస్యం మీ తండ్రికి తెలిసిపోయింది కనుక ఆయన నన్ను నగరంలో ఎక్కడ ఉన్నా వేటాడతాడు. ఈ ఆపద తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. నీవు కూడా నా వెంట మా దేశానికి వచ్చేయి. మా వాళ్ళు నిన్ను చూసి తప్పక సంతోషిస్తారు అన్నాడు. నిన్ను వదిలిపెట్టనని నేను ఇదివరకే నిశ్చయించుకున్నాను. నువ్వు ఎక్కడికి పోయినా నేను నీ వెంటనే వస్తాను. దాన్ని గురించి వేరే ఆలోచించవలసిన పని లేదు అన్నది రాజకుమార్తె. ఇద్దరూ గగన సౌధం వెలుపలికి వచ్చి కొయ్య గుర్రం పైన ఎక్కి కూర్చొని ఆకాశ మార్గాన ప్రయాణమయ్యారు. వాళ్ళు ఎన్నో నదులు, కొండలు, అడవులు దాటి ఒక ఎడారి మీదుగా సాగిపోతూ ఉండగా రాజకుమార్తె, అరరే, పెద్ద పొరపాటు జరిగిపోయింది, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అన్నది. వెనక్కి వెళ్ళటం దేనికి అన్నాడు రాజకుమారుడు. నా చిన్నతనంలో మా అమ్మ నాకు 2 ఆభరణాలిచ్చింది. నేను పెద్దదాన్నయ్యి పెళ్లాడే సమయంలో వాటిని నా అత్తమామలకి కానుకలుగా ఇవ్వవలసి ఉంటుందని ఆవిడ నాతో చెప్పింది. వాటిని తొందరలోనే మర్చిపోయి వచ్చేశాను. మీ ఊరికి అవి లేకుండా ఎలా పోవటము అన్నది రాజకుమార్తె. ఈ భాగ్యానికేనా? ఆ ఆభరణాలు లేకపోతే పోనీలే, మనం చాలా దూరం వచ్చేశాము అన్నాడు రాజకుమారుడు. లేదు లేదు, అవి లేకుండా నేను రాను. పెళ్లికి అత్తమామలకు కట్నాలు ఇవ్వకపోయానో నాకు బతికినంత కాలము తలవంపులుగానే ఉంటుంది అన్నది రాజకుమార్తె. ఆమె మనసును బాధపెట్టడం ఇష్టం లేక రాజకుమారుడు మరలు బిగించి గుర్రాన్ని నేలపైన దించాడు. అతను ఆమెతో, నేను నీకోసం ఇక్కడనే వేచి ఉంటాను. నీవు గుర్రం మీద వెళ్ళి ఆ ఆభరణాలు తీసుకొని ఇక్కడ ఉన్నట్టుగా దిగిరా అన్నాడు. రాజకుమార్తె సరేనని కొయ్య గుర్రం మీదకి ఎక్కి వచ్చిన దారినే గగన సౌధానికి తిరిగిపోయింది. ఈ లోపల అక్కడ స్పృహ తప్పి పడిపోయిన రాజుగారికి మంత్రులు శైత్యోపచారాలు చేసి తెలివి తెప్పించారు. స్పృహ తెలుస్తూనే ఆయన తన కుమార్తె మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన ఆద్రాబాద్రా బయలుదేరి గగన సౌధానికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆయనకు రాజకుమార్తె కనిపించలేదు. పిట్ట ఎగిరిపోయింది. గగన సౌధం ఖాళీ పంజరంలాగా ఉంది. ఆయన ఏమి చేయటమా అని ఆలోచిస్తూ మతిపోయి కూర్చొని ఉండగా అంత దూరాన ఆకాశంలో రాజకుమార్తె కనిపించింది. ఆమె తన ఆభరణాల కోసము గగన సౌధానికి ఒంటరిగా కొయ్య గుర్రం మీద తిరిగి వస్తున్నది. రాజు ఒక మంచం వెనక దాక్కొని రాజకుమార్తె లోపలికి అడుగుపెట్టగానే చప్పున యువతలికి దూకి పట్టుకొని ఆమెను గగన సౌధం నుంచి తన భవనానికి తీసుకొని వెళ్ళాడు. రాజు ఇదివరకల్లా తన కుమార్తె పెళ్లి కోసము ఎంత తాత్సారం చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయాలని అంత తహతహలాడిపోయాడు. కానీ ఆమెను ఎవరు పెళ్లాడతారు? ఆమెపై పుట్టిన ప్రవాదు ఆ చుట్టుపక్కలంతటా వ్యాపించింది. ఆ ప్రాంతాల గల గౌరవ కుటుంబాలలో వాళ్ళెవరూ ఆమె ఎత్తు ధనం పోసినా ఆమెను పెళ్లాడరు. కానీ దూరదేశపు రాజుకి ఒక కొడుకున్నాడు. ఆ రాజు రాజకుమార్తె అందచందాలను గురించి ఘనంగా విని ఒకప్పుడు ఈ రాజుకు రాయబారం పంపి
మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అని కబురు చేశాడు. అప్పట్లో ఈ రాజుకి తన కుమార్తె పెళ్లి ఆలోచన ఏ కోసానా లేనందున మా అమ్మాయికి ఇంకా పెళ్ళీడు రాలేదు, అందుచేత ఇప్పుడిప్పుడే ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు అని దూరదేశపు రాజుకు జవాబు చెప్పాడు. రాజుకి ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. తన కూతురి అపఖ్యాతి అంత దూరం వెళ్ళి ఉండదు. ఆమెనిచ్చి పెళ్లి చేస్తానంటే ఎగిరి గంతేసి వస్తారు. అందుకని రాజు ఆ దూరదేశపు రాజుకు ఇలా వర్తమానం చేశాడు. మీరు ఒకప్పుడు మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయమని కోరి ఉన్నారు. అప్పటికి మా అమ్మాయికి పెళ్ళియుడు రానందున అలా చేయలేకపోయాము. ఇప్పుడు మా అమ్మాయికి వివాహ వయసు వచ్చింది. మీ అబ్బాయిని మా నగరానికి పంపినట్లయితే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి పంపగలము. ఈ వివాహం ద్వారా మనం బంధువులమైతాము గనక మన రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడగలవు. ఇక్కడ రాజుగారు ఈ ప్రకారంగా తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ తన ప్రియురాలు కోసం ఎదురుచూస్తున్న రాజకుమారుడు ఏం చేస్తున్నాడు? అతడు ఎంతసేపు చూసినా రాజకుమార్తె తిరిగి రాలేదు. అతను దిగిన ప్రదేశము కటిక ఎడారి. కనుచూపు మేరదాకా ఇసుక దిబ్బలు తప్ప ఒక చెట్టు గాని చేమ గాని ఆఖరికి గరిక గాని లేదు. అంతకంతకు సూర్యుడు పైకి రావటం వలన వేడి రెచ్చిపోతున్నది. గాలి గట్టిగా వీస్తూ ఇసుకను అటూ ఇటూ చెరుగుతున్నది. చిన్న చిన్న ఇసుక దిబ్బలని ఒక చోట నుంచి ఊడ్చి మరొక చోట పోగు పెడుతున్నది. రాజకుమారుణ్ణి ఆకలి దప్పులు బాధిస్తున్నాయి. ఎక్కడైనా ఒక చిన్న చెలమ కనిపిస్తుందేమోనని అతను ఆ ఇసుక దిబ్బల మధ్యగా కాళ్ళు పడిపోయేలాగా తిరిగాడు. ఎత్తు నుంచి చూస్తే మరింత దూరం చూడవచ్చుననుకొని వాడు అన్నిటికన్నా ఎత్తైన ఇసుక దిబ్బ మీదకి ఎక్కాడు. అడుగు తీసి అడుగు పెట్టినప్పుడల్లా మోకాలు దాకా ఇసుకలో దిగపడిపోతూ ఉండటం చేత ఎక్కటము మహాప్రయాసైంది. వాడు ఆ దిబ్బ పైభాగాన్ని చేరుకునేసరికి మహాపర్వతాన్ని ఎక్కినంత శ్రమ తోచింది. వాడు దిబ్బ పైభాగాన్ని చేరుకుని చుట్టూ కలియ చూసేటందుకు తల ఎత్తాడో లేదో అంతలోనే కాళ్ల క్రింద ఇసుక కరిగిపోతున్నట్లయింది. వాడు అగాధంలోకి దిగబడిపోతున్నట్లయింది. వాడు కొంత దూరం అలా జారి చివరికి ఎలాగో కాలు నిలవదొక్కుకోగలిగినాడు. అప్పుడు తల ఎత్తి చూసేసరికి వాడికి ఒక దివ్యమైన పళ్ళ చెట్ల తోపు కనిపించింది. అక్కడ ఉన్నవన్నీ పళ్ళ చెట్లే. ప్రతి చెట్టు నవనవలాడుతున్నది. అన్ని చెట్ల కొమ్మలకి గుత్తులు గుత్తులుగా బరువుగా పళ్ళు పచ్చికాయలు ఉన్నాయి. ఆ చెట్లని పళ్లను చూడగానే రాజకుమారుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వాడు తోపులోకి ప్రవేశించి ఎర్రగా పండి సువాసన కొట్టే కొన్ని పళ్ళని కోసుకొని ఆవురావురమని తినేశాడు. ఆ పళ్ళు మహారుచిగా ఉన్నాయి. వాటిని తింటూ ఉంటే రాజకుమారుడికి ఆకలి దప్పిక కూడా తీరిపోయాయి. అలా వాడు ఎర్రపళ్లతో కడుపు నింపుకునేసరికి నిద్ర వచ్చింది. వాడు చల్లటి నీడలో ఒక చెట్టు బోధన ఆనుకొని సుఖనిద్రలో మునిగిపోయాడు. వాడు కొంతసేపటికి నిద్ర మేలుకొని చేతులతో మొహం నిమురుకునేసరికి చేతికి పెద్ద బవిరిగడ్డం తగిలింది. వాడు నిర్ఘాంతపోయాడు. ఏం జరిగింది వాడికి అర్థం కాలేదు. వాడికి ఏనాడు గడ్డం లేదు. ఈ విషయమే ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటే వాడికి మళ్ళీ ఆకలి వేసింది. కానీ ఈసారి వాడు ఎర్రపళ్ళ జోలికి పోలేదు. వాటిని చూస్తే వాడికి అనుమానం కలిగింది. అందుచేత వాడు ఈసారి పచ్చపళ్ళ చెట్లను సమీపించి కొమ్మలు వంచి గుత్తులు గుత్తులుగా వేలాడే ఆ పళ్లలో బాగా పండి సువాసనలు వెదజల్లుతున్న పళ్లను కోసి కడుపు నిండా తినేశాడు. ఈ పళ్ళు ఎర్రపళ్ళు కన్నా కూడా రుచిగాను రసం కలిగి ఉన్నాయి. అందుచేత వాడు ఆ పళ్ళని ఎక్కి తొక్కినట్లుగా తిని మళ్ళీ చెట్టుకు చేరగిలబడి నిద్రపోయాడు. మళ్ళీ వాడికి నిద్ర మెలకువ వచ్చేసరికి సూర్యాస్తమానమైంది. చీకటి పడబోతున్నది. వాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకోవటంలో తల చెట్టు బోధను కొట్టుకున్నది. ఆ తల మామూలు కన్నా ఎక్కువ బరువుగా ఉన్నట్లు కూడా వాడికి అనిపించింది. తల తడిమి చూసుకోవటంతో వాడి చేతికి 2 లావుపాటి కొమ్ములు తగిలాయి. దీనికి తోడు వాడి గడ్డము 3 ప్రమాణం పెరిగి తెల్లగా నెరిసిపోయి ఉన్నది. తన ఆకారం ఎలా ఉన్నది తలుచుకుంటేనే వాడికి గుండెలు అవిసిపోయాయి. ఇదేం ప్రారబ్ధం? వెళ్ళిన రాజకుమార్తె రాలేదు. నా అవతారం ఇలా మారిపోయింది. ఒకవేళ ఆమె వచ్చినా ప్రయోజనం శూన్యం. ఈ రూపంలో ఆమె నన్ను పోల్చుకోలేదు. ఒకవేళ పోల్చుకుంటే మటుకి ఈ గడ్డంతోనూ కొమ్ములతోనూ ఉన్న నన్ను ఎలా ప్రేమిస్తుంది?
నేను సమస్తము కోల్పోయాను. రాజకుమార్తెని, కొయ్య గుర్రాన్ని కోల్పోయాను. నన్ను నేనే కోల్పోయాను అంటూ వాడు విలపించి విలపించి ప్రాణం సొమ్ముసిల్లి మళ్ళీ నిద్రపోయాడు. ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వృద్ధుడు వాడి ఎదుట నిలబడి వాడి తల నిమురుతూ, "ఎందుకు నాయనా విచారిస్తున్నావు?" అని అడిగాడు. రాజకుమారుడు వృద్ధుడికి తన గొడవంతా చెప్పుకున్నాడు. "విచారించకు. చెట్ల క్రింద రాలి ఎండిపోయిన ఎర్రపళ్ళు, పచ్చపళ్ళు తిన్నావంటే నీ రూపు మళ్ళీ మారిపోతుంది. నీ గడ్డాలు, మీసాలు, కొమ్ములు రాలిపోతాయి. అసలు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపో. ఇది భూతాలుండే స్థలము. అవి ఇంకా నిద్రలేకపోవటం చేత నువ్వు బతికిపోయావు. అవి లేచే వేళయింది" అన్నాడు వృద్ధుడు. రాజకుమారుడు ఈ మాటలకి నిర్ఘాంతపోయాడు. వాడు నిద్రలేచి కళ్ళు నులుముకొని పైకి చూస్తే నడి ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించాడు. చలిగాలి వీస్తున్నది. ఎడారి ఇసుక ఇప్పుడు కాలటం లేదు. కలలోని వృద్ధుడి సలహా ప్రకారము వాడు చెట్ల క్రింద దొరికిన ఎండుకాయలని, ఎర్రవాటిని, పచ్చవాటిని ఏరుకొని తిన్నాడు. తల ముఖము తడివి చూసుకుంటే గడ్డాలు, మీసాలు, కొమ్ములు పోయినట్లు స్పష్టమైపోయింది. తర్వాత వాడు కొంత తుంగ పీకి దానితో ఒక బుట్ట అల్లుకున్నాడు. ఆ బుట్టలో ఇన్ని ఎండిన ఎర్రపళ్ళు, పచ్చపళ్ళు, పండిన ఎర్రపళ్ళు, పచ్చపళ్ళు కూడా నింపుకొని గబగబా ఆ తోపును దాటి దూరంగా బయలుదేరాడు. వాడి ఉద్దేశము తన దేశానికి పోవాలని. కానీ అది ఎటుగా ఉన్నది వాడికి తెలియదు. చేసేది లేక వాడు ముక్కు సూటిగా నడిచాడు. ఎంత దూరం వెళ్ళినా ఇసుక తప్ప మరేమీ కనపడలేదు. ఆకలైనప్పుడు ఎండిన పళ్ళు తింటూ, అలసిపోయినప్పుడు ఇసుకలో పడుకుంటూ 7 పగళ్ళు 7 రాత్రులు నడిచి ఎలాగైతేనేమి ఒక రహదారి చేరుకున్నాడు. వాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వాడు రహదారి పక్కన చతికిలబడి విశ్రాంతి తీసుకున్నాడు. కొంచెం సేపటికి ఒక మనిషి ఒక కంచర గాడిదనెక్కి రహదారి వెంట వచ్చాడు. రాజకుమారుడు ఆ మనిషిని పలకరించి ఆ రహదారి ఎక్కడికి పోతుంది అని అడిగాడు. ఆ మనిషి చెప్పిన మాటల్ని బట్టి ఆ దారి తూర్పుగా పోతే తన దేశానికి పోతుందని, పడమరగా పోతే రాజకుమార్తె ఉండే నగరానికి పోతుందని తెలిసింది. రాజకుమార్తెని, కొయ్య గుర్రాన్ని పోగొట్టుకుని ఏ మొహంతో ఇంటికి వెళ్ళను? చేతనైతే వాటిని సాధిస్తాను అనుకుంటూ రాజకుమారుడు పడమర దిక్కుగా నడక సాగించాడు. వాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ప్రయాణీకుల దండు గుర్రాలెక్కి వస్తూ వాణ్ణి అందుకున్నది. అందరి వద్ద ఆయుధాలున్నాయి. గుర్రాలు చక్కగా ముస్తాబు చేసి ఉన్నాయి. అంతా చూస్తే ఒక బ్రహ్మాండమైన ఊరేగింపులా ఉన్నది. ఈ ఊరేగింపు నడి మధ్యన ఒక రాజోచితమైన వాహనం ఉన్నది. దానికి అద్దాల కిటికీలున్నాయి. బంగారు నగిషి అలంకరణలు ఉన్నాయి. 4 ఉత్తమాశ్వాలు బండిని లాగుతున్నాయి. వాటిపైన సిల్కు, మొక్కమల్ గుడ్డలు వేసి ఉన్నాయి. ఈ ఊరేగింపును దాటిపోనిచ్చే ఉద్దేశంతో రాజకుమారుడు రహదారికి ఒక పక్కగా తొలగి నుంచొని చూడసాగాడు. తలవని తలంపుగా ఆ బండి రాజకుమారుడికి అంత దూరంలోకి వచ్చి ఆగిపోయింది. అందులో నుంచి ఒక మనిషి దిగి రాజకుమారుడి వద్దకు వచ్చి, "ఏమమ్ముతున్నావు?" అని అడిగాడు. "నేనేమీ అమ్మటం లేదే" అన్నాడు రాజకుమారుడు ఆశ్చర్యంతో. ఆ మనిషి రాజకుమారుడి చేతిలోని బుట్టకేసి చూపిస్తూ, "అవి ఫలాలు కావా? మా యువరాజు చాలా దూరం ప్రయాణమై వస్తున్నారు. వారికి చాలా దాహంగా ఉన్నది. ఆకలి వేస్తున్నది. దయచేసి కొన్ని పళ్ళు మాకు అమ్ము" అన్నాడు. "ఇవి అమ్మటానికి కాదు, నేను తినటానికి. ఈ దారి వెంట మీకు గరిక అయినా కనపడిందా? నేను చాలా దూరం వెళ్ళవలసిన వాణ్ణి. ఈ పళ్ళు మీకు అమ్మి నేనేం తినేది?" అని రాజకుమారుడు అడిగాడు. ఈ లోపల యువరాజు బండిలో నుంచి తన మనిషిని త్వరగా రమ్మని కేకపెట్టాడు. ఆ తర్వాత అతను మరొక మనిషికి ఒక బంగారు కాసు ఇచ్చి, "ఆ కుర్రవాడు అడిగినంతా ఇచ్చి పళ్ళు పట్టుకొని త్వరగా రా" అని చెప్పాడు. రాజకుమారుడు మొదట వచ్చిన వాణ్ణి, "మీరంతా ఎక్కడికి ప్రయాణము?" అని అడిగాడు. "మా యువరాజు ఫలానీ నగరం రాజకుమార్తెను పెళ్లాడబోతున్నాడు" అని ఆ మనిషి సమాధానమిచ్చాడు, పడమటగా చెయ్యి చూపుతూ. రాజకుమారుడు నిర్ఘాంతపోయాడు. కానీ వాడు తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చి మరికొన్ని వివరాలు అడిగాడు. ఈ యువరాజు పెళ్లాడబోతున్నది తన ప్రియురాలినేనని రూఢి అయింది. వాడు బంగారు కాసు తీసుకొని పెద్ద పెద్దవిగా ఉన్న 2 ఎర్రపళ్ళు 2 పచ్చపళ్ళు ఏరి యువరాజు పంపిన వాడికి ఇచ్చాడు.
యువరాజు వాటిని ఆత్రంగానూ సంతోషంగానూ తినేశాడు. వెంటనే అతనికి నిద్ర వచ్చేసింది. యువరాజు బండితో సహా పరివారం ముందుకు సాగిపోయారు. కొంతసేపటికి యువరాజు నిద్ర మేల్కొని కంగారుగా అరవసాగాడు. ఏం జరిగిందోననుకుని అతని మంత్రులు పరిగెత్తుకుంటూ బండిని సమీపించారు. కానీ వారికి బండిలో యువరాజు కనిపించలేదు. 2 కొమ్ములు, 3 బారుగల తెల్లటి గడ్డముతో గల వింత మృగం ఏదో కనిపించింది. యువరాజుకి పెద్ద ప్రమాదం జరిగిందని, పళ్ళు అమ్మిన కుర్రవాడే ఇందుకు కారణమై ఉంటాడని ఊహించి మంత్రులు ఊరేగింపు నిలుపు చేసి రాజకుమారుడు వచ్చి కలుసుకోవటానికి ఎదురు చూశారు. త్వరలోనే రాజకుమారుడు పెళ్లివారిని చేరవచ్చాడు. మంత్రులు వాణ్ణి ఆపి, నువ్వు మా యువరాజుకు అమ్మినవి ఏం పళ్ళు అని అడిగారు. అవి నేను స్వయంగా చెట్ల నుంచి కోసినవే అన్నాడు రాజకుమారుడు అమాయకంగా. అయితే వాటిని తిన్నాక మా యువరాజు గారికి 2 కొమ్ములెందుకు మొలిచాయి, బారెడు తెల్లగడ్డం ఎలా వచ్చింది అని వాళ్ళు రాజకుమారుణ్ణి మళ్ళీ అడిగారు. ఆ మాటలు సహజంగా రాజకుమారుడికి ఆశ్చర్యం కలిగించలేదు. అలా జరుగుతుందని వాడికి ముందుగానే తెలుసు. నేను రోజు ఈ పళ్ళే తింటున్నాను కదా, నాకు కొమ్ములు గడ్డాలు రాలేదే అన్నాడు వాడు. ఇందుకేమనాలో మంత్రులకు తోచలేదు. రాజకుమారుడు కాసేపు ఆలోచించినట్లు నటించి, మీ యువరాజు గారు కొంపదీసి ఆ పళ్ళు తిన్నాక నిద్రపోలేదు కదా అని అడిగాడు. నిద్రపోకేం పోయారు అన్నారు మంత్రులు. ఇంకేం, అదే కొంపదీసింది. పాపం మీరు దూరదేశం నుంచి వస్తున్నారులాగుంది. అందుచేత మీకిక్కడి ఆచారాలు తెలియవు. ఏదన్నా తిని నిద్రపోనే రాదు. నిద్రపోయారో కొమ్ములు గడ్డాలు ములిచాయే అన్నాడు రాజకుమారుడు. ఈ మాటలు విని దూరదేశపు మంత్రులు ముఖాముఖాలు చూసుకున్నారు. తప్పు యువరాజుదే. లేకపోతే పందిలా తిని ఎందుకు నిద్రపోవాలి? కానీ ఇప్పుడేం చేసేటట్లు? పెద్ద చిక్కే వచ్చింది. రాజకుమార్తె ఈ రూపంలో ఉన్న యువరాజుని చచ్చినా పెళ్లాడదు. ఈ పెళ్లి కొడుకుని తీసుకుని పోయి చూపామో మనల్ని చితగదన్నుతారు. అంతకంటే వెనక్కు తిరిగిపోవడమే ఎంతో మేలు అని మంత్రులు అన్నారు. నేను చచ్చినా వెనక్కిపోను. ఆ రాజకుమార్తె మీద ఎంతో కాలంగా ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇంతకాలానికి నాకు ఆమె దొరికితే ఇప్పుడు జారిపోనిస్తానా అన్నాడు యువరాజు. మంత్రులలో యువరాజు మేలు మరీ మరీ కోరేవాడొకడు ఒక ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు. పెళ్లి కొడుకని చూపించడానికి ఒక చక్కని యువకుణ్ణి సంపాదించుదాము. అప్పుడు రాజకుమార్తె మనదైతుంది. ఒకసారి ఆమె మన దేశంలో అడుగుపెట్టాక మన మాట వెనక ఏం చేస్తుంది? ఈ ఆలోచన చాలా బాగుందని అందరూ ఒప్పుకున్నారు. అందగాడైన యువకుణ్ణి పట్టడమే తరువాయి. తీరా చూడబోతే పరివారంలో వాళ్ళందరికన్నా పళ్ళు అమ్మిన కుర్రవాడే అందంగా ఉన్నాడు. యువరాజు మంత్రులు రాజకుమారుడికి తమ పన్నాగం వివరించి పెళ్ళయిందాక పెళ్లి కొడుకుగా ఉండమని కోరారు. వాడు తన సంతోషాన్ని పైకి కనబడనివ్వక, మధ్య నాకేమిటి సంబంధం, మీరు ఏమైనా కండి, నాకు 1,00,000 పనులున్నాయి అని బెట్టు చేశాడు. మంత్రులు రాజకుమారుణ్ణి ఒత్తిడి చేసి బంగారు కాసులు బేరం పెట్టారు. 5 కాసులు ఇస్తానంటే చాలదని పేచీ పెట్టి వాడు 7 కాసులు పుచ్చుకొని పెళ్లి కొడుకు కావటానికి ఒప్పుకున్నాడు. రాజకుమారుడికి మంచి దుస్తులు వేసి బండిలో కూర్చోబెట్టారు. యువరాజుని మామూలు గుర్రం మీద ఎక్కించి వాడి నెత్తిన ఒక బురకా వేశారు. నగరం చేరినాక యువరాజుని ఒక గదిలో దాచి ఉంచటానికి ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని పెళ్లివారు ముందుకు కదిలారు. రాజుగారు పెళ్లివారికి నగరం వెలుపలనే ఎదురుకోల ఇచ్చి స్వాగతం చెప్పాడు. తనకు కాబోయే అల్లుడు అందగాడైనందుకు, పెళ్లివారు భారీగా కట్నాలు తెచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. ఆయనకు ఒకటే విచారం. అదేమిటంటే తన కుమార్తె అప్రతిష్ట గురించి పెళ్లివారికి ఎక్కడ తెలిసిపోతుందోమోనని. ఆ సంగతి ఏమాత్రం తెలిసినా యువరాజు ఆమెను పెళ్లాడడు. అందుకని రాజుగారు పెళ్లి ప్రయత్నాలని వాయువేగంతో సాగించాడు. పెళ్లి విందు 4 రోజుల పాటు జరపాలి. ఈ 4 రోజులు పెళ్లివారికి ఊపిరి సలపకుండా విందులు వినోదాలు జరిపించినట్లయితే వారికి రాజకుమార్తె అపఖ్యాతి గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. పెళ్లి విందు 3 రోజుల పాటు సాగింది. ఈ 3 రోజులు పెళ్లి కూతురు కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నది. ఆమె తన ప్రియుడైన రాజకుమారుణ్ణి క్షణంపాటు కూడా మరవలేకుండా ఉన్నది. అందుచేత ఆమె తన మేలి ముసుగు ఎత్తి
పెళ్లి కొడుకుని చూసుకున్న పాపాన కూడా పోలేదు. 4వ రోజు రాత్రి విందులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కపక్కనే కూర్చున్నారు. రాజకుమారుడు రాజకుమార్తెతో రహస్యంగా, ఇదిగో చూడు, నేనే వచ్చేశాను అన్నాడు. ఆ మాటలు విని రాజకుమార్తె మేలు ముసుగు ఎత్తి అతని కేసు చూసింది. మొట్టమొదట ఆమె తాను కలగంటున్నాననుకున్నది. ఎందుకంటే ఆమెను తండ్రి అతనికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాడు? ఆమె ఆశ్చర్య సంభ్రమాలు ప్రకటించి రహస్యం బయట పెట్టేస్తుందేమోనని భయపడి రాకుమారుడు ఆమెతో, ఏమీ తెలియనట్టు నటించు అని హెచ్చరించి జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ముసురుపోయి ఎండ వచ్చినట్లుగా రాజకుమార్తె దుఃఖం మాని చిరునవ్వు నవ్వింది. తర్వాత కొత్త భార్యాభర్తలు ఎంతో సరదాగా సంభాషించుకున్నారు, హాస్యాలాడుకున్నారు, నృత్యం కూడా చేశారు. నృత్యం చేసే సమయంలోనే వాళ్ళు పారిపోయే పథకం కూడా ఆలోచించుకున్నారు. అంపకాల సమయంలో నువ్వు మీ నాన్నని కొయ్య గుర్రం కావాలని అడుగు, అది లేకుండా అత్తవారింటికి వెళ్ళనని భీష్మించుకొని కూర్చో, బెదిరింపులకు కూడా లొంగకు అని రాజకుమారుడు రాజకుమార్తెకు సలహా ఇచ్చాడు. మర్నాడు అంపకాలు. ఆస్థానంలోని పెద్ద ఉద్యోగులందరూ రాజభవన ద్వారం వద్దకు చేరి రాజకుమార్తెను సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారు. రాజకుమారుడు, పరివారము, మంత్రులు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. రాజభవనంలో రాజకుమార్తె తన తండ్రి కాళ్ళు పట్టుకొని తనకు కొయ్య గుర్రం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నది. రాజు మండిపడ్డాడు. తలార్ని పిలిపించి, ఇప్పుడే నీ తల తీయించగలను, జాగ్రత్త అని కూతుర్ని భయపెట్టి చూశాడు కూడా. రాజకుమార్తె భయపడక, ఆ గుర్రం లేకుండా వెళ్లే కన్నా చావటానికైనా నేను సిద్ధమే అన్నది. రాజుకి ఒక చెంప కోపము, మరొక వంక ఆందోళన కలిగాయి. ఏం చెయ్యాలో ఆయనకు పాలుపోలేదు. ఇంతలో బయట వేచి ఉన్న పెద్దలు లోపలికి వచ్చి, ఏమిటి ఆలస్యం మహారాజా అని అడిగారు. ఈ పిచ్చిది ఏదో కొయ్య గుర్రాన్ని వెంట తీసుకుని పోతానని నన్ను వేధిస్తున్నది అన్నాడు రాజు వారితో. పెద్దలు నవ్వి, అయితే ఆ కొయ్య గుర్రాన్నిచ్చి పంపరాదా, ఇదొక సమస్య ఏమిటి అన్నాడు. రాజుకి ఇక తప్పలేదు. ఆయన నౌకర్ల చేత కొయ్య గుర్రాన్ని తెప్పించి తన కుమార్తెకు ఇచ్చాడు. ఆ తర్వాత పెళ్లివారు వీడ్కోలు ముగించి తరలి వెళ్ళిపోయారు. ప్రయాణం చాలా రోజులు పట్టింది. కానీ ప్రతి క్షణము యువరాజు భటులు రాజకుమార్తెను రాజకుమారుణ్ణి 1000 కళ్ళతో కనిపెడుతూ తప్పించుకొని పారిపోవటానికి వారికి చీమ తలకాయంత అవకాశం కూడా చిక్కనివ్వలేదు. గమ్యస్థానము దగ్గర పడుతున్న కొద్దీ ప్రేయసీ ప్రియుల ఆందోళన కూడా హెచ్చింది. అయితే ఆఖరి క్షణంలో రాజకుమారుడికి ఒక యుక్తి తట్టింది. వాడు దాన్ని రాజకుమార్తెకు చెప్పాడు. ప్రయాణం పూర్తయింది. వారు యువరాజు ఉండే భవన ద్వారం చేరారు. రాజకుమార్తె మంత్రులను పిలిచి, గృహప్రవేశం చేసే ముందు బంగారు మాడలు విరజమ్మటము మా దేశాచారం. 7 పళ్ళాల నిండా బంగారు మాడలు పోసుకొని రండి, నేను వాటిని విరజిమ్ముతాను, వాటిని ఎవరు కావలిస్తే వాళ్ళు ఏరుకోవచ్చును అన్నది. నిజంగా అలాంటి ఆచారం ఉంది కాబోలుననుకొని మంత్రులు 7 పళ్ళాలతోనూ బంగారు మాడలు తెప్పించారు. రాజకుమార్తె వాటిని అన్ని వైపులా విరజమ్మింది. అంతటిదాకా ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుతున్న నౌకర్లు ఆ బంగారాన్ని ఏరటానికి దూరంగా పరిగెత్తారు. ఆ గందరగోళంలో రాజకుమారుడు కొయ్య గుర్రాన్ని నేలపైన పెట్టి ఎక్కి కూర్చున్నాడు. అతని వెనుకగా రాజకుమార్తె ఎక్కి కూర్చున్నది. రాజకుమారుడు గబగబా మీటలన్నీ వదులు చేశాడు. ఏం జరిగిందో మంత్రులు అర్థం చేసుకునే లోపలే కొయ్య గుర్రం రాజకుమార్తెని రాజకుమారుణ్ణి తీసుకుని రివ్వున ఎగిరి, ఏం జరిగిందో మంత్రులు అర్థం చేసుకునే లోపల కొయ్య గుర్రము రాజకుమార్తెని రాజకుమారుణ్ణి తీసుకుని ఆకాశంలోకి రివ్వున ఎగిరి క్షణంలో కనపడకుండా పోయింది. ఈ లోపల రాజకుమారుడి తండ్రి తన కొడుకు ఏమైపోయాడోనని తహతహలాడిపోతున్నాడు. ఉదయం వెళ్ళిన కుర్రవాడు సాయంకాలం దాకా రాకపోయేసరికి ఆయన వడ్రంగి మీద అలిగి వాణ్ణి ఖైదులో పెట్టించాడు. ఆ తర్వాత రోజులు వారాలు గడిచినా రాజకుమారుడు తిరిగి రానేలేదు. ఆ దిక్కుమాలిన కొయ్యగుర్రము ఏ సముద్రం మీదుగా ఎగురుతూనో పడిపోయిందేమోనని ఆయన కొంతమంది మనుషుల్ని ఉక్కు చేపలో సముద్రాన్ని గాలించమని పంపాడు. రాజభవనంలో ఇంతకాలము ఒక వినోదం కానీ ఆనందం కానీ లేదు. రాజుగారు తన కొడుకుపై అన్ని ఆశలు వదులుకొని వడ్రంగిని ఉరి తీయించమని ఉత్తర్వు కూడా ఇచ్చాడు.
అటువంటి పరిస్థితుల్లో రాజకుమారుడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నాడు. వాడు తన తండ్రితో, నాన్న, ఈ కొయ్య గుర్రాన్ని మించిన వింత ప్రపంచంలో మరొకటి ఉండదు. దాని సహాయంతోనే నేను ఎన్నో దేశాలు తిరిగాను. ప్రపంచంలోకెల్లా అద్భుత సుందరి అయిన దాన్ని భార్యగా సంపాదించుకొని ఇంటికి తిరిగి వచ్చాను. ఆ వడ్రంగికి ఎంత ఇచ్చినా అతని రుణం తీరదు అన్నాడు. కొడుకు కథ అంతా విన్నాక రాజుకి సంతోషము, వడ్రంగిని ఖైదు చేయించినందుకు పశ్చాత్తాపము కలిగాయి. ఆయన వెంటనే వడ్రంగిని విడిపించి క్షమాపణ చెప్పుకొని గొప్ప గొప్ప బహుమానాలిచ్చాడు. రాజకుమార్తెకి రాజకుమారుడికి మరొకసారి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సుఖంగా ఉన్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.